తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. చాలా జిల్లాల్లో సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. వడగాల్పులు, ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ నిప్పుల కుంపటిలా కనిపిస్తోంది. సూర్యుడి బాణుడి బగబగలతో బయటకి రావాలంటేనే జనం చెంకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ ఇప్పటికే రికార్డులకు ఎక్కుతుంది. నిర్మల్ జిల్లాలో ఈరోజు నర్సాపూర్లో 43.5 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు వస్తున్న జనం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే బయటకు వస్తున్నారు. ఓవైపు పెళ్లిల తంతు కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లిలకు, కార్యక్రమాలకు, విందులకు వెళ్ళాలంటే భయపడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ ఇప్పటికే వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మార్చి చివరి మాసం నుండి ఏప్రిల్ మొదటి వారం వరకు ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. బయటకి రావాలంటేనే జనం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్ప బయటకి రాలేకపోతున్నారు. ఎట్లా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో? ఓవైపు అడవులు ఉంటాయి. ఇక్కడ ఉష్ణోగ్రతలు చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది. వర్షాకాలంలో కూడా అదే స్థాయిలో వర్షాలు కురుస్తాయి. ఈ ఎండాకాలంలో కూడా ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఈ ఏడాదిలో మరింత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎట్లా ఉంది పరిస్థితి? ఆదిలాబాద్లో విపరీతంగా ఎండలు కొడుతున్నాయి. ఎందుకంటే బయటకు వెళ్ళాలంటేనే భయం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరము మరి ఏప్రిల్లోనే ఇంత ఉంటే ఇంకా మేలో ఇంకా ఏ పరిస్థితి ఏర్పడుతుందో అనే భయం పట్టుకుంటుంది. గతంలో ఇలాంటి స్థాయి రికార్డు ఉష్ణోగ్రతలను అయితే మనం చూసాం. ఇప్పుడు బయటకు జనం వస్తున్నారు కానీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వస్తున్నారు. ఎంత తొందరగా పని ముగించుకొని బయటకు ఇంటికి వెళ్తే అంత మంచిది అన్నట్టు కనిపిస్తుంది. సూర్యుడి తాపం కూడా అట్లనే కనిపిస్తుంది. అవును, సూర్యుడి తాపం ఈసారి మార్చి నెలలోనే ప్రారంభమైంది. ఈ మార్చి ప్రారంభంలోనే 42-44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటేనే చాలా తీవ్రమైన పరిస్థితులు. ఇప్పుడు మాలాంటి ఎగ్జిక్యూటివ్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ దాదాపు 11 గంటల లోపే పని ముగించుకొని ఆఫీస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం 3 తర్వాతనే పనులు చేసుకుంటున్న సందర్భం ఏర్పడుతుంది. ఇది యువత ఇబ్బంది పడుతున్నారు. వృద్ధుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంది. ఇంట్లో ఉంటే కూలర్లు, ఏసీలు పని చేసుకోవాల్సిందేనా? కంపల్సరీ ఏసీలు వేసుకోబడుతుంది, మన కూలర్ వేసుకోబడుతుంది. దగ్గర అలా ఇప్పుడు 43-44 డిగ్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఎండలు. బయటకు వెళ్ళలేకపోతున్నాం విపరీతంగా. అంటే ఇప్పుడు కాళ్ళు బయట వెళ్ళకపోతున్నాం. మేర ఇంకెంత ఉంటుందో చెప్పలేము. ఇది అందరూ చెప్తున్నది ఒకటే, ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటున్నారు. అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళండి. ఈ విధంగా క్యాప్ ధరించి, సన్ గ్లాసెస్ ధరించి, ఇంకా చెవులను భద్రంగా ఉంచుకునే విధంగా ఆ టవల్ లాంటివి కట్టుకొని ఫుల్ ప్యాక్ చేసుకొని బయటకి రావాలి. అత్యవసరం అయితేనే బయటకి రావాలంటూ వైద్యులు అయితే సూచనలు చేస్తున్నారు. రోడ్డు ఎక్కాలంటేనే భయపడుతున్న పరిస్థితులను అయితే బాణుడి బగబగల ఎండ తీవ్రత కారణంగా కనిపిస్తుంది. ఇప్పటికే సూర్యతాపంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కుంపటిలా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్, నరేష్, TV9 ఆదిలాబాద్.